ప్రేమించి ప్రేమ విఫలమై ఆత్మహత్య చేసుకుంటే భాగస్వామిని తప్పుపట్టలేం. అతడు ప్రేమించిన అమ్మాయికి అతను చనిపోతే ఎలాంటి బాధ్యత ఉండదని తీర్పిచ్చింది కోర్టు. లవ్ ఫెయిల్ అయి మనస్తాపానికి గురైన యువకుడి ఆత్మహత్యకు యువతి కారణం కాదని తేల్చి చెప్పేస్తుంది. అంతేకాదు ఆత్మహత్యకు సదరు మహిళ ప్రేరేపించిందని చెప్తూ శిక్ష విధించలేమని స్పష్టం చేసింది. తాజాగా ముంబై కోర్టు ఇచ్చిన తీర్పు ఆసక్తికరంగా మారింది. ఇక వివరాల్లోకి వెళితే ముంబైకి చెందిన మనీషా చుడాసుమా, నితిన్ కేని అనే యువకులు ప్రేమించుకున్నారు. అయితే ప్రేమించుకున్న కొన్నాళ్లకు వీరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. దాంతో వారు విడిపోయారు. కానీ నితిన్ కేని మనీషాను మర్చిపోలేకపోయాడు. ఆమెకు ఇష్టం లేకపోయినా పదే పదే ఆమె వెంట పడసాగాడు. అయినప్పటికీ అతని ప్రేమని అంగీకరించలేదు. అదే సమయంలో మనీషా రాజేష్ పన్వర్ అనే మరో యువకుడితో ప్రేమలో పడింది. ఆ విషయం తెలుసుకున్న నితిన్ తీవ్ర మనస్తాపానికి ఒత్తిడికి లోనయ్యాడు. చివరికి 2016 జనవరి 15న ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అప్పటికే నితిన్ మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో నితిన్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మనీషా రాజేష్లను నిందితులుగా చేర్చి పోలీసులు కేసు నమోదు చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. ముంబై సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎన్పి మోహతా నేతృత్వంలో ఈ కేసు విచారణ జరిగింది. న్యాయమూర్తి కేసు పూర్వపరాలను పరిశీలించి మనీషా రాజేష్లను నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు వెల్లడించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మోహతా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇష్టం వచ్చినట్లు ప్రియుణ్ణి మార్చటం నైతిక తప్పేనని, కానీ ఆత్మహత్యకు ప్రేమికురాలే కారణమని కేసు పెట్టే అవకాశం ఉండదని మాత్రం స్పష్టం చేశారు. ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు కేసు నిలవాలంటే బాధితుణ్ణి అందుకు ప్రేరేపించినట్లు లేదా సలహా ఇచ్చినట్లు స్పష్టమవ్వాలని తెలిపారు. భాగస్వామిని మార్చుకున్నంత మాత్రాన ఆమెను నిందితురాలుగా చేయలేమని తెలిపింది. భాగస్వామి ఏ కారణం లేకుండా సంబంధాన్ని విచ్ఛిన్నం చేస్తే ఒక వ్యక్తి మానసికంగా క్షోభకు గురవుతాడు. ప్రేమలో విఫలమైన మానసిక గాయం కారణంగా ఒక భాగస్వామి ఆత్మహత్య చేసుకుంటే ఈ కేసును ఐపీసీ 306లోని 107 కిందకు తీసుకురాలేమని, ఆమె ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు భావించలేమని స్పష్టం చేశారు. ఈ కారణాలతో మనీషా రాజేష్లను నిర్దోషులుగా పేర్కొంటూ తాజా తీర్పును వెల్లడించారు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని